ఎస్ టైం వచ్చింది. ఓజీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్కి డే టు టైము ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. 21వ తారీఖు ఉదయం 10:08 ట్రైలర్ ముహూర్తంగా ఖరారు చేశారు. సో అక్కడి నుంచి సెలబ్రేషన్స్ వేరే లెవెల్ పీక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ చెప్పడం జరిగింది. ఈ అప్డేట్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మినీ యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ట్రైలర్ రావట్లేదు ఏంటి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అప్డేట్ లేదేంటి అనేది నిన్నటి నుంచి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. ప్రొడక్షన్ హౌస్ని ట్యాగ్ చేస్తూ, సుజిత్ని ట్యాగ్ చేస్తూ కూడా ఫ్యాన్స్ అప్డేట్ కోసం వాళ్ళు ఎంత క్యూరియాసిటీగా ఉన్నారనేది, ట్రైలర్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారనేది వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది సోషల్ మీడియాలో. సో ఫ్యాన్స్ నిన్నటి నుంచి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎట్టకేలకు ట్రైలర్ ఎప్పుడు బయటకు తీసుకొస్తున్నారనే డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఓజీ సంబంధించినటువంటి ఆడియన్స్కి. ఇంకొకటి ఏంటంటే సెన్సార్కి సంబంధించి సెన్సార్ కంప్లీట్ చేసుకుంది, దీనికి యూబీఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి ఒకటి నడుస్తుంది బయట. బట్ అది ఇంకా సో ఆ సెన్సార్ టాక్ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సెన్సార్ టాక్లో హైలైట్గా పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, లేకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, క్లైమాక్స్ కానీ పీక్ లెవెల్లో ఉంటాయని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా యాక్షన్ ఉంది, యాక్షన్తో పాటు డ్రామా కూడా బాగా వర్కౌట్ అయింది, ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి సెన్సార్ రిపోర్టు బయటకు రావడం జరిగింది. సో సెన్సార్ రిపోర్ట్ అనేది సర్క్యులేట్ అవడంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే చాలా హ్యాపీగా 1000 కాళ్లతో ట్రైలర్ కోసం, సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా నాకు తెలిసి గట్టిగా వారం రోజులు కూడా లేదు సినిమాని విట్నెస్ చేయడానికి. ఆడియన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచి దాదాపు ఒక 2.5-3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఓజీ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓజీ సంబంధించి ఒక ఎప్పుడు ఫ్యాన్స్ ఎదురుపడినా కానీ ఓజీ సంబంధించి ఏ సభకి వెళ్ళినా కానీ ఓజీ అని అరవటం, ఓజీ సంబంధించి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారనేది తెలియజేయడం అనేది వాళ్ళు ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చాలా సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. దీనికి సంబంధించి టికెట్ రేట్ పెంపుకు సంబంధించి కూడా నిన్న జీవో రిలీజ్ అయింది. తెలంగాణకు సంబంధించి జీవో రావాల్సి ఉంది. వాళ్ళ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక బిగ్ నెంబర్ చూడాలని చెప్పేసి, ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ చూడాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది వాళ్ళ కళ, ఆ కళ నెరవేరే రోజు దగ్గరలో పడిందని మనం చెప్పుకోవచ్చు. సింబాలిక్గా వాళ్ళు ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో, టీజర్ రిలీజ్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ వైబు క్రియేట్ అయింది. టీజర్ కావచ్చు, తర్వాత మన బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, వస్తున్న సాంగ్స్ 2 సాంగ్స్, స్ట్రూమ్ సాంగ్ ప్లస్ సువి సాంగ్ కూడా వాళ్ళకి విపరీతంగా ఆకట్టుకుంది. దాని తర్వాత వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ బిట్ సాంగ్స్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. స్టైలిష్ లుక్ ఉంది పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఏవైతే బయటకు వస్తున్నాయో అవి స్టైలిష్ లుక్ ఉంది. ఆయన కెరీర్ స్టార్టింగ్లో స్టైలిష్ లుక్ ట్రై చేశారో ఆ లుక్ అయితే దీంట్లో కనపడుతుంది. అది కాకుండా నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఆయన కెరీర్ స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసినటువంటి జిమ్నాస్టిక్స్ కావచ్చు, లేకపోతే కరాటే కావచ్చు, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరొకసారి ఆయన అప్డేట్ అయ్యాను అని చెప్పుకోవడం జరిగింది చాలా సందర్భాల్లో ఈ సినిమా కోసం. సో ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి, అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఒక తీపి జ్ఞాపకాన్ని అయితే మిగులుస్తుందని మనం చెప్పుకోవాలి. సో వాళ్ళు చేసినటువంటి యుద్ధానికి ప్రతిఫలమే 21వ తారీఖు 10:08 ట్రైలర్ బయటికి రాబోతుంది. కాబట్టి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళొకసారి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ వాళ్ళు అడుగుతున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి. అది కూడా త్వరలో ఏమన్నా ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తారేమో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.